నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులు ఎక్కువగా మా వీడియోలు వెతకడం కోసం, మా ఫోన్లు సీజ్ చేయడం కోసం ఎందుకు వారు అంత ఇంట్రెస్ట్ చూపించారు అంటే బహుశా ఈ వీడియోలు బయటకు రావద్దు అని పోలీసులకి రంగరాజన్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారేమో. దానికి ఎందుకంటే మరి స్వయంగా సీఎం ఫోన్ చేసినప్పుడు ఈ డీసీపీ ఏసీపీ స్థాయి వ్యక్తులు ఎలా ఉంటారండి? రంగరాజన్ గారు నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. కాబట్టి ఇంట్రా మమ్మల్ని విచారించే సమయంలో కూడా ప్రతి 5 నిమిషాలకి డీసీపీ ఫోన్ చేస్తానే ఉన్నాడండి. ప్రతి 5 నిమిషాలకి ఓకే, ప్రతి 5 నిమిషాలకి డీసీపీ గారు ఫోన్ కనిపిస్తుంది, మాట్లాడుతున్నారు ఆయన, ఆ ఇన్స్పెక్టర్ గారు ఆయన. కాబట్టి ఈ వీడియోలు బయటకు రావద్దన్న ఉద్దేశంతో మా అరెస్టులు కానివ్వండి, ఫోన్లు సీజ్ కానీ, ఇంకా మేము 4-5 ముగ్గురు బయట అబ్స్కాండింగ్లో ఉన్నారని పోలీసు లిస్టులో కూడా ఉందండి. దాంట్లో ఒకళ్ళిద్దరి దగ్గర ఉండొచ్చు కూడా, ఉండొచ్చా ఉన్నాయా? ఉండొచ్చు అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మరి వీరేమో గట్టిగా సాంకేతిక పరిజ్ఞానం ఉంది పోలీసుల దగ్గర. ఇప్పుడు మీ ఫోను నా ఫోను పేరుకి మన దగ్గర ఉన్న మన ఫోన్ని వారు ఆపరేట్ చేయగలుగుతారండి. అట్లా హ్యాక్ చేసి మీరు అదే విన్నాం కదా, మన అధికారం ఎవరి దగ్గర ఉందో వారు ఫోన్లు ట్యాపింగ్ అవి చేస్తున్నారని. వారు ఇప్పుడు అరెస్ట్ అవుట్ అయ్యి మనం చూస్తున్నాం కదా. మరి అలాంటి ప్రయోగం వారు కూడా చేస్తే పేరుకే మీ ఫోన్ మీ దగ్గర ఉంటుంది, వారే మీ ఫోన్లో ఉన్న వీడియోలు వారు డిలీట్ చేసేయండి వారు అట్లా. ఓకే, అంటే ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న వీడియోలు డిలీట్ చేయగలరు వాళ్ళు? లేదండి, నా ఫోన్ సీజ్ అయిపోయి ఉంది. ఓకే, ఈ ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ ఏదో ఇంట్లో ఉన్న చిన్న ఫోన్లో సిమ్ వేసుకు వాడుకుంటున్నాం అండి. ఓకే, సో అంటే ఫోన్ సీజ్ చేసి సిమ్ ఇచ్చారా మీకు? లేదండి, వేరే సిమ్? 2 సిమ్లు ఉన్నాయి, 2 సిమ్లు ఒకే ఫోన్లో ఉన్నాయి. ఓకే, 7660092451 9000182484 2 సిమ్లు అదే ఫోన్లో ఉన్నాయి. శాంసంగ్ మోడల్ A70 అండి. పగిలిపోయి ఉంటుంది ఆ ఫోన్, అది కూడా కాదు. ఇప్పుడు మీరు నంబర్లు చెప్పారు కదా, 2 నంబర్లు అందులోనే ఉన్నాయా? అవునండి, అవును. అందుకే అంత ధైర్యంగా చెప్పారా? అవునండి, లేకుంటే లేదు, అంతకుముందు కూడా పబ్లిక్ డొమైన్లో నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి. ఓకే, యూట్యూబ్ చేసినప్పుడు, యూట్యూబ్లో మేము వీడియోలు పెట్టినప్పుడు కూడా మా ఫోన్ నెంబర్స్ ఇచ్చామండి మేము.